క్రీస్తు ప్రభువారు, కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు అంటే వాక్యము, వాక్యము ద్వారా అంటే వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు గ్రహించట్లా, వాక్యము ద్వారా నీ బ్రతుకుని సరిదిద్దాలనుకుంటే నువ్వు గ్రహించట్లా, వినట్లా. వాక్యము ద్వారా నీ జీవితంలో గొప్ప వ్యక్తిగా నువ్వు ఉండాలని, గొప్ప వ్యక్తిగా నేను ఉంచాలని, పరలోకంలో ఉంచాలని దేవుడు ఆశిస్తుంటే నువ్వు వినట్లా. అందుకే ఇర్మియా గారికి బాధ వచ్చిందండి. ప్రవక్త ఇర్మియా గారు బోధ చేసే టైంలో చాలా బాధపడిపోయాడు ఆయన. ఎందుకంటే ఈ జనులకి ఎంత చెప్పినా ఎందుకు వినట్లేదు, ఈ జనులకి దేవుడు ఎంత స్పష్టంగా చెప్పినా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు పెడచెవిని పెడుతున్నారు, పట్టించుకోవట్లేదు అని చాలా బాధపడ్డాడు ప్రియ. కాబట్టి మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి, దేవుడు ఆయన విలువైన సంగతులు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఆ మాటల్ని హృదయంలో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు? నువ్వు దేవుడు నీతో మాట్లాడని ఆశపడుతున్నావా? అయితే విను, దేవుడు నీతో మాట్లాడు.